ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. మరి ఈ దిన ప్రతి వార ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మన ధ్యానాంశము మన ప్రభుని ఆరోహణము. మరి గత వారాల్లో మనం ధ్యానం చేసిన ప్రకారంగా మార్చి 31వ తేదీన మన ప్రభు పునరుద్ధానుడై మరి సమాధిలోంచి బయటకు వచ్చారు. తదుపరి 40 దినాలు ఆయన అనేక మందికి నేను పునరుద్ధానం చెందాను, మరణం నుంచి బయటకు వచ్చాను అని మరి అందరికీ తెలిసేటట్టు అందరినీ కొంతమందికి ఆయన కనిపించి 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమయ్యారు. అనగా మనం చూస్తే మార్చి 31వ తేదీ నుంచి 40 దినాలు లెక్క పెడితే అది మే 9కి 40 దినాలు అవుతున్నాయి. కాబట్టి 9వ తేదీన ప్రభు ఆరోహణమయ్యారు. ఆరోహణమైన 10 రోజులకి అనగా 50వ రోజు మరి లాటిన్ భాషలో పెంటా అంటే 50. అందుకనే పెంతెకోస్తు అంటారు. అంటే 50. 7 వారముల తర్వాత వచ్చే విశ్రాంతి దినం. 7 ఏళ్ళు 49 దాటిన తర్వాత వచ్చే ఆదివారాన్ని పెంతెకోస్తుగా ఆచరిస్తారు. అది మరి రేపు 19వ తేదీన పెంతెకోస్తుగా మనం ఆచరించనున్నాం. కాబట్టి అలనాడు ఆది క్రైస్తవ సంఘంలో వారు ఏ విధంగా చేశారో, అదే ఇప్పుడు కూడా మనము ఈ 10 దినాలు మరి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పెంతెకోస్తు ప్రార్థనలని ప్రతిరోజు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని మరి ఆచరిస్తున్నారు. చాలామంది మరి ఒక భక్తుడైతే స్ ఆహ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆయనకి వచ్చిన దర్శనం ప్రకారంగా అన్ని దేశాల వారిని ఆయన మరి యునైట్ చేసి ఆ స్టేడియంలో వారందరూ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే అది రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న ప్రకారంగా నా పేరు పెట్టబడిన ప్రజలారా మీరు ఇప్పటికైనా మీ చెడు మార్గములను విడిచి నా వైపు తిరిగి మీరు వస్తే ఆకాశము పట్టజాలంత ఆకాశం నుండి నేను మరి మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. మీ దేశానికి క్షేమము కలుగచేస్తాను అనేసి ఆయనకు వచ్చిన ఆ యొక్క మరి ఆ విజన్, ఆ దర్శనాన్ని బట్టి ఆయన ప్రపంచంలో ఉన్న వారినందరినీ మరి సమకూర్చి ఒక చోట ఆ స్టేడియంలో మరి ఆ విధంగా చేసి ఉన్నారు. రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనేసి మరి చక్కటి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇది ఆయనకు దర్శనంలో వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని మూలలుగా అందుకనే మరి ప్రపంచ ప్రార్థన దినం కింద ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. గత సంవత్సరాల్లో చాలా 2004, 2005 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మన సంఘాల్లో కూడా మరి ప్రతిదినము సాయంత్రం పెంతెకోస్త్ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. 19వ తారీఖున ఈ పెంతెకోస్తు దినంగా మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనం మన ధ్యానంలో మరి దీనికి సంబంధించిన విషయాలు చూస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 53 వచనాల్లో మరి ఈ ఆరోహణానికి సంబంధించిన విషయాలు పొందుపరచబడినవి. ఈ లూకా అంటే ఈయన ఒక వైద్యుడు, డాక్టర్, మెడికల్ డాక్టర్. ఈయన మరి లూకా సువార్తను, అపోస్తల కార్యాలని రెండిటిని ఈయనే వ్రాసి ఉన్నాడు. మరి క్రీస్తుతో కూడా సన్నిహితంగా ఇంకా అనేకమైన విషయాలు ఎంక్వైరీ చేసి మరి ఈ యొక్క వాక్యాలన్నీ, ఈ వివరాలన్నీ కూడా మనకి వ్రాసారు.
మన ప్రభువైన యేసు పునరుత్థానమైన తరువాత అనేక మార్లు తాను మరణము నుండి లేచి ఉన్నాడని శిష్యులు విశ్వసించటానికి వారికి కనబడెను. మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి ఎందుకు వచ్చెనో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్? ఆ పనిని లోక పాపముల కొరకై దేవుని గొర్రె పిల్లగా సిలువలో రక్తము చిందించుటతో తన యొక్క బాధ్యతను సమాప్తము చేసెను. మరి తండ్రి, ఇందాక మనం విన్నాం కదా, ఈలాటిదా యేసు ప్రేమ అని. మనమెవ్వరము నశించిపోవటం ఆయనకి ఇష్టము కాకుండా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనకందరికీ తన స్వకీయ కుమారుడిని మరి ఒక బహుమతిగా ఇచ్చి ఉన్నారు. అదే మనం క్రిస్మస్ పండుగగా ఆచరిస్తున్నాము. మరి ఆయన వచ్చిన పని ఏంటంటే సర్వమానవాళి కొరకు, లోక పాపముల కొరకు, మరి సిలువలో గొర్రెపిల్లగా, పస్కా బలిపశువుగా రక్తము చిందించుటతో మనకందరికీ ఉన్న ఆ పాపమనే బానిసత్వంలోంచి మనం బయటకు వచ్చాము. ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శిక్ష నుంచి మనము తప్పించబడ్డాము. అందుచేత తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా మరి ముగించాను అని సిలువలో ఆయన 6వ మాటగా సమాప్తమైనది అని చెప్పినప్పుడు, మరి తండ్రికి మనకి ఆదాము చేసిన పాపం వల్ల తెగిపోయిన సంబంధం తిరిగి ఏర్పడి ఆయనను తండ్రి అని పిలవగలిగే ఒక రిలేషన్ని తిరిగి పునరుద్ధరించారు ప్రభు. అందుచేతే మనం ప్రభు ప్రార్థన చెప్పినప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ సంబంధం ఎలా వచ్చిందంటే యేసు ప్రభు శిలువలో మరణించటం వల్ల. అదే ఆయన మిషన్, అనగా ఆయన ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చిందో, వచ్చిన పని పూర్తి చేసి సమాప్తమైందని చెప్పి ఆయన మరి సిలువలో మరణించటం బట్టి మనందరికీ పాపము నుంచి విముక్తి కలిగినది. నౌ జీసస్ కమిషన్స్ హిస్ డిసైపుల్స్ విత్ ఎ మిషన్. మరి ఆయన ఎందు నిమిత్తమై ఈ లోకంలో తండ్రి ఆయనను ఎందు నిమిత్తమై ఈ లోకంలోనికి పంపించారో, వాట్ ఈస్ ద మిషన్ అంటే ఉద్దేశం ఏంటో అది కొనసాగించటానికి ఆయన తన శిష్యుల్ని ఏర్పాటు చేసి తన బాధ్యతను కొనసాగించు విధులను తన శిష్యులకు అప్పగించెను. ఆ విషయములన్నిటినీ అంటే హీస్ ద డాక్టర్, వైద్యుడు, ఈ సువార్తలోను అనగా లోకా సువార్తలోను మరలా అపోస్తులుల కార్యములలోనూ మనకు తెలియజేయుచున్నాడు. అపోస్తులు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొంది వారు మరి సువార్త ప్రకటించారు, ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యాలు. నేనైతే పరిశుద్ధాత్మ కార్యాలని చెప్తాను ఎక్కువగా. అక్కడ పొందుపరిచి మనకి తెలియజేసి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు మరి ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన మనందరికీ ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దాన్నే గ్రేట్ కమిషన్ అంటాం. కాబట్టి శిష్యుల్ని ఒకప్పుడు ఆయన, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు కదా. అది నౌ జీసస్ కమిషన్స్ హిస్ డిసైపుల్స్ విత్ ఏ మిషన్. మనందరికీ ఒక గొప్ప బాధ్యతని ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఆ బాధ్యతని నెరవేర్చటానికి మనమందరము పిలువబడి ఉన్నాము. ఇప్పుడు మనం ఆ యేసు ప్రభు ఆరోహణం ఎలాగయ్యారనేది ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాము. తర్వాత పెంతెకోస్తు కూడా మరి ఏ విధంగా, ఎందుకంటే మనం మళ్ళా నెక్స్ట్ వీక్కి 19వ తేదీ దాటిపోతాం కాబట్టి పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చిందో కూడా మరి మనం చూద్దాం. చూడండి.
will be my witnesses in Jerusalem, and in all Judea and Samaria, and to the ends of the earth. Go into the world and preach the gospel to all creation. మరి ఈ దినం యొక్క సందేశాన్ని మనం 3 ముఖ్య భాగాలుగా మరి పరిశీలిద్దాము. మొదటి భాగము ఆయన మరి ఇందాక చూశారు కదా మీరు వీడియో క్లిప్‌లో ఆ కొండ మీదకి బేతనీ దగ్గర ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి గో ఈ ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ మై గాస్పుల్ అని చెప్పారు. అధికారాన్ని ఇచ్చారు మనకి, కమిషన్. ఈ కమిషన్ డస్ టు ప్రీచ్ హిస్ గాస్పుల్. మనకి ఎవరో మతాధికారులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న వారందరికీ, ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరికీ ఈ అధికారాన్ని మనకి అనుగ్రహించారు. రెండవది, మనకి వాగ్దానాన్ని ఇచ్చారు. పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అనేసి. మూడవది, ఇవన్నీ చెప్పి ఆయన ఆరోహణమై పరలోకానికి తిరిగి వెళ్ళారు. కాబట్టి ఈ దినం మనం ధ్యానం చేసేది ఆరోహణం గురించి. ఆయన ఏ అధికారం ఇచ్చాడో, ఏమి వాగ్దానం చేశారో, ఆయన పరలోకానికి ఏ విధంగా ఆరోహణమయ్యారో, ఇవన్నీ మనం ఈ దినం ధ్యానం చేయాలనుకుంటున్నాము. మరి ఇది ప్రతి క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇది తెలిస్తేనే కానీ మనం సరైన విశ్వాసంలో నిలకడగా స్టాండర్డ్గా ఉండలేము. యేసు ప్రభు యొక్క జీవిత విధానం లేదా లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తే ఆయన ఇన్కార్నేషన్ ఏ విధంగా అవతరించాడు, ఏ విధంగా మరి ఈ లోకంలో ఆయన శ్రమలు పొంది చనిపోయి సమాధి చేయబడి, మరి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమై మరి పరలోకమునకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ దూత వారితో ఒక మాట చెప్పింది. మీరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము చూస్తే అక్కడ ఆయన శిష్యులందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే,
ఆహ్, ఆయన వెళ్ళుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అనగా ఆయన తిరిగి వస్తారు. అదే రెండవ రాకడ. ఆగమము ఒకసారి బాలుడుగా వచ్చాడు. బెత్లెహేము బాలుడుగా. ఇప్పుడు తిరిగి రానన్నాడు. పునర ఆగమము. రాజాది రాజా రాజులకు రాజువై అనే పాటను మనం పాడుతుంటాం. మరి ఇక్కడ అవతరించాడు. ఆహ్, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావని. అందుకనే ఈ నర అవతరణ సందేశాన్ని పురుషోత్తం చౌదరి గారు చెన్నై పట్నం నుంచి బళ్ళారి మరి సువార్త పని నిమిత్తమై వెళ్తూ 400 కిలోమీటర్లు ఖాళీ ఆహ్, నడుచుకుంటూ వెళ్తూ ఆ పొలంలో పనిచేసే వాళ్ళందరికీ సువార్త ప్రకటించటానికి మామూలుగా వెళ్ళిపోతూ ఈ పాట పాడాడు. వినరే ఓ నరులారా, వీణుల కింపు మీరా, మనల రక్షింప మనుజ అవతారుడై ఈ లోకమునకు వచ్చాడు. నర రూపు భూని నరునిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపముల నుంచి రక్షించటానికి ఆయన వచ్చి ఉన్నాడనేసి చక్కటి సువార్తను ఆయన మరి బళ్ళారి వెళ్ళే వరకు ప్రకటించుకుంటూ 400 కిలోమీటర్లు మరి నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఆ రోజుల్లో మెడ్రాస్ నుంచి బళ్ళారి వరకు ఏ విధమైన బస్సు గాని, ట్రైన్ గాని లేదు. ఇది ఎప్పుడు 1834 సంవత్సరంలో జరిగిన ఈవెంట్. అప్పుడు వ్రాసాడు ఈయన. ఏది? వినరేయో నరులారా అనే పాట. మరి ఆ విధంగా ఆయన అవతరించాడు. పొంతు పిలాతు కింద మరి శ్రమపడి, స్ స్ సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచినని మనం ప్రతిసారి విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. ఆ విధంగా పునరుద్ధానుడై అందరికీ కనిపించి తిరిగి 40వ దినాన ఆయన ఆరోహణమయ్యారు. అందుకనే బైబిల్‌లో ఈ 40 అనే సంఖ్యకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం గత 2 నెలల్లో ముందు మనం మండల కాలం ఈ 40 దినాలు శ్రమల ధ్యానాలు చక్కగా మరి ధ్యానం చేసి ఉన్నాం. ఆయన వెళ్ళి మరి ఆయన ఏ విధంగా ఆకాశంలో మేఘంతో పరలోకానికి వెళ్ళి ఉన్నారో అదే విధంగా తిరిగి రానయ్యున్నాడు. పునరాగమనము. కాబట్టి మనమందరము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచువారముగా ఉండవలెను. ఇక్కడ లూకాసు సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే 24వ అధ్యాయము 44వ వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన సంగతులన్నీయు నెరవేర్చవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అయితే వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి ఈ పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు మనం తెరవబడిన సమాధి, తెరవబడిన కన్నులు, తెరవబడిన మనస్సు అనే 3 అంశాలు ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఖాళీ సమాధి, తెరవబడి ఆహ్, మనకి 307వ కీర్తన హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనే మాసిలామణి గారు పాట వ్రాశారు. అందులో ఖాళీ సమాధిలో ఖైదీగా నిలిచిన అనే చక్కటి అంశం అందులో పొందుపరిచారు. ఆ విధంగా మరి ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి. ఇందాక దూత వచ్చి ఆ రాయి ఎలా పొర్లించిందో మీరు చూచారు. తెరవబడిన సమాధి.
ఆయన ఎమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులతో వెళ్తునంటే వారి కళ్ళు తెరవబడలేదు. చూస్తున్నారు గానీ వారు ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. ఇక్కడ వారు లేఖనాలన్నీ చదువుతున్నారు. నువ్వు బైబిల్ ఎన్ని సార్లు చదివావు అంటే చాలామంది నంబర్ చెప్తారు. కానీ అందులో ఉన్న అంశాలు వారు గ్రహించట్లేదు. సో, లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి చాలామంది మరి ఆ మనస్సును తెరిచారు ప్రభువు. తర్వాత మరి వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ మాటల్లో ఒక్కటి కూడా వారు గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన చెప్పారు కానీ వారికి అర్థం కాలేదు, బోధపడలేదు. ఆయన చెప్పిన మాటలు వారు గ్రహింపలేకుండిర్రు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మనం శ్రమల కాలం ధ్యానాల టైంలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాం. అతడు దౌర్జన్యముగా మొత్తబడెను, మన కొరకు దెబ్బలు తినెను. ఇవన్నీ మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉపవాసం గురించి ఇవన్నీ చదువుతున్నాం. ఇవన్నీ 750 సంవత్సరాలకు ముందే ప్రభు రాకమునుపు మరి చెప్పబడిన అంశాలు. అవన్నీ ధర్మశాస్త్రంలో వారు చదువుచున్నారు కానీ వారికి అర్థం కాలేదు. వారు దాన్ని గ్రహింపలేకున్నారు. 61వ అధ్యాయంలో కూడా వివరించబడింది. ఇక కీర్తనలో 22వ అధ్యాయము 14-18 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కీర్తనలో 16-10వ వచనం అయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టుకోకుండా, పాతాళంలో విడిచిపెట్టుకోకుండా ఆయన ఆత్మను తిరిగి పునరుత్థానమయ్యాడు. అయితే జ్ఞానులు యేసుప్రభుని దర్శించడానికి వచ్చినప్పుడు ఒక జ్ఞాని బోళాన్ని మరి తీసుకొని వచ్చారు. ఆ బోళం ఎందుకంటే వారు మరి అక్కడ ఆయన ఆ బోళంతో ఆయనను మరి అభిషేకించడానికి, అనగా కుళ్ళు పట్టుకోకుండా ఆయన శరీరం కుళ్ళు పట్టుకోకుండా ఆ సుగంధ ద్రవ్యాలతోటి, బోళంతోటి ఆయనను మరి సిద్ధం చేయటానికి వారు తీసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, మృతుల్లో నుండి ఆయన లేచుననియు ఇక్కడ చెప్పబడింది. ఇందాక నేను చెప్పిన 3 అంశాల్లో ఆయన మనకి సర్వాధికారము ఇచ్చాడు. హీ ఎంపవర్డ్ అస్. ప్రపంచ నలుమూలలకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుడి అని. ఈ అధికారం యొక్క అర్థం ఏంటంటే 5 అంశాలు ఉన్నాయి ఈ అధికారానికి సంబంధించి, ఈ బాధ్యతకి సంబంధించి. ఊరికనే ఆయన బాధ్యత ఇవ్వలేదు. వెరీ క్రిస్టల్ క్లియర్గా అక్కడ 5 అంశాలు మనకి తెలియజేయబడినవి ఈ అధికారానికి సంబంధించి. 1, సువార్తను ప్రకటించుటకు శిష్యులు పిలువబడిరి. వితౌట్ కాల్ దెర్ ఈస్ నో మిషన్. అనగా చాలామంది ఈ రోజుల్లో ప్రభు మమ్మల్ని సేవకు పిలిచాడండి అని వస్తారు. వారేంటంటే మరి ఎటువంటి సేవకులో ఎటువంటి పిలుపుని పొందారో మనకైతే తెలీదు. నేను వారి గురించి ఏ విధమైన కామెంట్ చేయట్లేదు. కానీ ప్రస్తుత దినాల్లో ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే ప్రభు మమ్మల్ని పిలిచాడని. కాబట్టి సరి అయిన పిలుపు లేకుండా మనము మరి అందులోనికి వెళ్ళకూడదు. సువార్తను ప్రకటించుటకు శిష్యులు పిలువబడిరి. వారు ఇవ్వవలసిన సందేశం ఏమిటంటే, ఈ సరిగా జ్ఞానం లేని వారు మరి ఒక జోలుసం చేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి, అమ్మ మేము సువార్త చెప్తాము అది ఇది అని జనాల దగ్గర మరి అదొక వ్యాపారంగా తయారైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి వారు ఇవ్వవలసిన సందేశం ఏంటో క్లియర్గా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. పశ్చాత్తాప పడే అవకాశం వారికి క్రియేట్ చేయాలి. అనగా
వారి పాపముల నిమిత్తమై వారు పశ్చాత్తాపపడే పరిస్థితిని మనము వారికి ఆ సందేశ రూపంలో ఇవ్వాలి. అప్పుడు ఆ పశ్చాత్తాపము దేవునిలోనికి నడిపించును ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే పశ్చాత్తాపపడతారో వారు ఆటోమేటిక్‌గా దేవుని దగ్గరికి వస్తారు. పేతురు మరి పెంతెకోస్తు దినాన ధైర్యంగా నిలబడి, మీరేంటి ఒక జాము కూడా కాకుండానే మద్యం సేవించారు అని అంటే, లేదు జాము కూడా కాలేదు. మేమేమి క్రొత్త మద్యం ఏమి సేవించలేదు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నామనేసి పేతురు ఆయనను మీరు వ్యతిరేకించి సిలువ వేసి చంపారు. అయితే ఆయన పునరుద్ధానుడై లేచాడు. అందుకు మేము సాక్షులము. మీరు ఎవరినైతే చంపారో ఆయన ద్వారానే మీకు రక్షణ. ఇంకెవ్వరి ద్వారా లేదు. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపపడి, అయ్యలారా ఇప్పుడు మేమేం చెయ్యాలి అని పేతురు గారిని అడిగినప్పుడు, మీరు పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మరి దేవుని ఎదుట మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం మీకు కూడా లభిస్తది అని చెప్పినప్పుడు వారు 3000 మంది ఆ రోజు బాప్తిస్మంలోనికి వచ్చారు ప్రభువుని అంగీకరించి. ఎందుకంటే పేతురు గారు చేసిన ప్రసంగం వల్ల వారిలో పశ్చాత్తాపము కలిగింది. యేసు నామములో పాపములు క్షమించబడును. యేసు నామములో చాలామందికి రక్షణ, స్వస్థత వస్తూ ఉంటది. యేసు ఏం చెప్పారు? ఆయన దగ్గరికి స్వస్థతకొచ్చినప్పుడు, నీ పాపములు క్షమించబడినవి, లేచి నడువు అని చెప్పారు. అనగా యేసు నామములో పాపములు క్షమించబడును. అది రోమా పత్రికలో 3వ అధ్యాయము 21-31 వచనాల వరకు ఉంది. యేసు నామములో నిలిచియుండి ఆయన గుణములు కలిగియుండుట. మరి ఎవరైతే రక్షణలోనికి వస్తారో, యేసును అంగీకరిస్తారో, యేసులో ఉండే గుణములు మనమందరము కలిగి ఉండవలెను. అంతేగాని నేను ఓకే బాప్తిస్మం తీసుకుంటాను కానీ ఇవన్నీ ఆచరించలేనంటే అది ఉపయోగం లేదు. యేసును కలిగి ఉన్నప్పుడు మనం యేసుని మనం చేసే సత్క్రియల వలన ఈ లోకము మనల్ని క్రైస్తవులుగా గుర్తించినప్పుడు పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఐదవది మరి ఈ సందేశాన్ని, ఈ అధికారాన్ని అన్ని దేశములకు తీసుకొని వెళ్ళుము. గో ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ మై గాస్పుల్. ఇది సర్వాధికారము ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే స్వయముగా మనకందరికీ ఈ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మామూలుగా అయితే మనం పనిచేసే చోట మన బాస్ అధికారం ఇస్తారు, లేదా సంఘాధికారులు ఏదో చెప్పొచ్చు. కానీ నేరుగా ప్రభువు మనకందరికీ ఈ అధికారాన్ని ఇస్తున్నాడు. అన్ని దేశములకు ఇది తీసుకొని వెళ్ళుము ఈ సువార్తను అనేసి అక్కడ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ దినాన మనం ఎక్కడ పని చేస్తుంటే అక్కడ క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండటమే మరి అన్ని దేశాలకి ఈ సందేశాన్ని తీసుకువెళ్ళటంతో సమానం. మనం మరి భారతదేశాన్ని నుంచి కువైట్ దేశానికి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. మనం క్రీస్తు కొరకు ఇక్కడ ఈ అన్య దేశంలో సాక్షులుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. హబక్కూకు 2:14లో ఏలయనగా సముద్ర జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. కాబట్టి ప్రభు యొక్క రాకడకు ముందే, ఆయన జననముకు ముందే యెషయా గ్రంథంలోను హబక్కూకు వీరందరూ ఆయన ఎందు నిమిత్తమై ఈ లోకంలోనికి వస్తున్నారో మరి సముద్ర జలములతో ఈ భూమి ఎలా అయితే నిండి ఉన్నట్టు
యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఈ రోజున చూస్తే మనం ఎప్పుడూ లేనంత ఎక్కువగా విపరీతమైన యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, సువార్త విపరీతంగా మరి ప్రకటించబడుతుంది. మరి పశ్చాత్తాపపడి ప్రభువులోనికి వచ్చినప్పుడు రక్షణ పొందుతారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన సందేశము, అధికారము. ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన మనకి అధికారాన్ని ఇచ్చారు. గొప్ప ఆజ్ఞనిచ్చారు. దీన్నే గ్రేట్ కమిషన్ అంటారు. అందుకనే పోదాము, పోదాము, పైన పోదాము, సువార్త పోదాము అనేసి ఈ దేశం, ఆ దేశం, ఈ ఊరు, ఆ ఊరు అని కాకుండా అన్ని చోట్లకి మనం వెళ్ళి సువార్తను ప్రకటించుదామనే ఒక పాట ఉంది. చాటించుడి మనుష్య జాతికి యేసు నామము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను అని మరొక చక్కటి పాట ఈ సువార్తకు సంబంధించి ఉంది. ఇక్కడ మనం చూస్తే వాగ్దానం రెండవది. ఈ వాగ్దానము లూకాసు సువార్త 24వ అధ్యాయంలో మరి ఆయన తెలియజేసి ఉన్నాడు. యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చెను? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్? ఆయన వచ్చిన మిషన్ ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వచ్చి ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరముల పరిచర్య కొనసాగించాడు. ఆ 3.5 సంవత్సర పరిచర్యలో ఇక్కడ 49వ వచనం చూడండి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఇందాక మీరు చూసింది వీడియో క్లిప్లో మరి వారు మేడగదిలో ఉండి 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచియుండుడని ఆయన చెప్పారు. ఇక్కడ చూస్తే ఏమిటి ఈ వాగ్దానం? ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే శక్తిని ఒక వ్యక్తిగా పంపించుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు చూస్తే అందులో 28, 29 ముఖ్యంగా తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఆత్మ ఎవరెవరి మీద కుమ్మరించబడుతుందంటే గొప్పవారి మీద, అగ్రకులస్తుల మీద అలా అని ఏమీ కాకుండా అందరి మీద ఎవరెవరి మీద కుమ్మరించబడుతుందో ఇక్కడ మరి ప్రభువు తెలియజేసి ఉన్నారు. ఈ యోవేల్ గ్రంథంలో ఇది వివరించబడింది. హబక్కూకు గ్రంథంలోనేమో మరి దేవుని మహాత్యం ఈ లోకంలో సముద్రం ఎలా ఉందో అంత విస్తారంగా నింపబడుతుందని అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 21 వచనాలు చూస్తే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి ఏ విధంగా వచ్చిందో అక్కడ వివరించబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. మనం అందరం ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాం. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మరి అప్పట్లో ఆ వయసుకి ప్రతి ఒక్కరికి ఒక టెన్షను, భయం ఉండేది. అయితే మరి ఎప్పుడైతే మనం ఏ స్కూల్లో చదివామో ఆ స్కూల్ నుంచి ఆ సబ్జెక్ట్ ఎవరైతే టీచ్ చేశారో ఆ మాస్టర్ కానీ ఆ ఎగ్జామ్ హాల్లోకి వచ్చారనుకోండి,
ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో మరి మనం అందరం ఆ ఎక్స్పీరియన్స్ పొందున్నాం. ఎందుకని? ఆయన మనకు ఒకవేళ ఏమన్నా మర్చిపోతే కొంచెం ఉప్పందిస్తాడు. లేదా మనకి ఏమైనా సహాయం చేస్తాడు. లేతే బిట్ క్వెషన్స్ కొంచెం హెల్ప్ చేస్తాడని ఒక చాలా ఎంతో ఆశ, ఉత్సాహం. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. 14 అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మీరు కలవరపడకూడదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళి తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని యెడల నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచి మీరు నాతో ఉండులాగున నేనుండు చోటను మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకొని వెళ్ళేదను. అదే మనము పునరాగమనముగా ఇక్కడ మరి ధ్యానం చేస్తున్నాం. ఆయన తిరిగి వస్తాడు. రానయ్యున్నాడు. ఎందుకు? మనలని ఆయన ఉండే చోటున తీసుకొని వెళ్ళటానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను పెంతెకోస్తు దినమున మన మీదికి పంపించి ఉన్నాడు. ఈ ఆత్మ ఇప్పుడు మన మధ్యలో, మనలో ఉంటున్నది. తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. బెత్లెహేము బాలుడుగా. కల్వరిగిరిలో ఆయన మన కొరకు సిలువ వేయబడెను. మన కొరకు. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మను మనలో ఉండుటకు, మనలో నివసించుటకు ఎవరైతే బాప్తిస్మం పొందారో వారిలో ఆయన పరిశుద్ధాత్మ ముద్ర వేసి ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో ఉంటున్నాడు, నివసిస్తున్నారు. కాబట్టి మనము స్వస్థపరచబడి, రూపాంతరము చెందబడి, విడుదల పొంది, వేర్వేరు ప్రదేశములకు పంపబడుటయే ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యము. అనేక చోట్లకి అనేక మంది వెళ్తున్నారంటే అది పరిశుద్ధాత్మ కార్యం. ఎందుకని? పరిశుద్ధాత్మ మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చి, మనల్ని స్వస్థపరిచి, అనగా మన పాపములన్నీ క్షమించబడి, పాపములు క్షమించబడితే ఆటోమేటిక్‌గా స్వస్థపరచబడతాం. పాపములు అలాగే ఉంటే పాపము వలన వచ్చే జీతము మరణం. అందుచేత ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడ్డాయో, మనము స్వస్థతపరచబడతామో, ఒక రూపాంతర జీవితంలోనికి వస్తాము. గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ఎంత చక్కగా రూపాంతరం చెందుతుందో, మన జీవితము ఆ విధంగా రూపాంతరం చెందబడి, మనము ఆ పాపముల నుంచి విడుదల పొంది, దాసులమై ఎడిక్ట్స్ అయిపోయిన దాని నుంచి విడుదల పొంది, మనము పొందిన ఆ యొక్క అనుభవాల్ని వేర్వేరు ప్రాంతములకు వెళ్ళి చెప్పటమే, మనల్ని పంపించటమే ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యము. అందుకని మనకి ఆయన ఈ అధికారమును, ఈ ఆశీర్వాదమును ఇచ్చి ఉన్నాడు. మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీకు నిత్యము తోడుగా ఉంటాడు, సహాయకరంగా ఉంటాడు, మిమ్మల్ని గైడ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా అనేసి చెప్పారు. ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి చూస్తే, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హి గేవ్ ఎ బ్లెస్సింగ్. ఇచ్చి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి వేరు ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. కాబట్టి వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక దేవునిని స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ స్తోత్రం చేయటం, వర్షిప్ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మరి వర్షిప్ ఈజ్ సింప్లీ రెస్పాండింగ్ టు
వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ అస్. దేవుడు మనకు మన ఎడల చేసిన ప్రతి కార్యము గురించి, ప్రతి మేలును గురించి దేవునికి మనము రెస్పాండ్ చేయటమే ఈ యొక్క వర్షిప్ అనగా ఈ యొక్క ఆరాధన. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. మరలా చెప్తున్నాను, వర్షిప్ ఈజ్ సింప్లీ రెస్పాండింగ్ టు వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ అస్. దేవుడు మనకి ఏమేమైతే మేలులు చేశాడో దానిని గురించి మనము దేవునికి రెస్పాండ్ అవ్వటమే అది వర్షిప్. వర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సర్వీసెస్. కాబట్టి మనము దేవునికి ఆరాధన చేసినప్పుడు అది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. వారు ఆ విధంగా చేశారు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అందుకనే మనం చక్కటి పాట పాడుతుంటాం, అన్ని నామముల కన్నా పైనామము యేసునామము, యేసునామము అనేసి పాడుతూ ఉంటాం. ఇంకొక పాట కూడా ఉంది. ఒక భక్తుడిని మరి అక్కడ సువార్తకు వెళ్తున్నప్పుడు అక్కడ 3 నామాల వాళ్ళు అందరూ అడ్డుకున్నప్పుడు, శ్రీరక్షకుని నామము స్తోత్రించి కీర్తించి అని ఆయన మరి వారందరూ బల్యాలతోటి వచ్చినప్పుడు ఆయన ఒక వైలిన్ విద్వాంసుడు ఆ వైలిన్ తీసి ఆ పాట కళ్ళు మూసుకుని పాడుతూ ప్రార్థన చేసినప్పుడు వారు బల్యాలతో ఆయన అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఆ బల్యాలు ఇవన్నీ కింద పడేసి వారే దగ్గరుండి ఆయనను తీసుకుని ఆ యొక్క పల్లెకి తీసుకువెళ్ళి 2 సంవత్సరాలు ఆయన అక్కడ పరిచర్య చేశాడు. వాళ్ళు ఎందుకు ఏడ్చారు? ఆయన పాడిన పాట విని పశ్చాత్తాపడ్డారు. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడి ఏడ్చారో దేవునికి దగ్గరయ్యారు. సో పరిశుద్ధాత్మ నడిపింపు వారికి కలిగింది. వారే దగ్గరుండి స్వయంగా ఆయనను తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. అన్ని నామములకైనా పైనామమును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి ఈ దినాన ఆరోహణం యొక్క వివరాలన్నీ వినిన మనమందరము కూడా ఆ విధంగా అన్ని తరముల వారు ఇప్పటి వరకు విశ్వాసులు ఆ రోజున ఆది క్రైస్తవ సంఘంలో శిష్యులు ఏ విధంగా గొప్ప సంతోషంతో ఆలయంలో స్తుతులతో ఆరాధించిరో అదే విధంగా మనము చేయుచున్నారు. అన్ని సంఘముల్లో ఆరాధన ఆ విధంగా చేస్తున్నారు. మనము కూడా అదే విధంగా చేయుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.